హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వైజాగ్ సత్య. నాకు చాలామంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు, అలాగే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే వార్నింగ్ ఒకటే. అసలు నా గురించి మీకేం తెలుసు? హైదరాబాద్లో నాకున్న రేంజ్ కోసం మీకు ఏం తెలుసు? నేను ఎలాంటి వాళ్ళతో వీడియోలు చేస్తాను మీకు తెలుసా? ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డులు, నేషనల్ అవార్డులు, పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు, పద్మవిభూషణ్ అవార్డులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు, అంతెందుకు ఆస్కార్ అవార్డులు అందుకున్న వాళ్ళతో కూడా నేను వీడియోలు చేస్తాను. అది నా రేంజు. పెద్ద పెద్ద లెజెండ్స్ పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటాను, వీడియోలు చేస్తాను. మీరు నాలా వీడియోలు చేయగలరా? 100 జన్మలు ఎత్తాలి. ఓకేనా? మాట్లాడు స్వాతి. యాక్చువల్లీ వైజాగ్ సత్య చెప్పింది కరెక్టే అండి. నేను కూడా చూశాను. కొంతమంది గిట్టని వాళ్ళు లేదా కొంతమంది ఫ్రెండ్లీగానే సర్కిల్లో ఉంటూనే తిన గురించి బ్యాడ్గా వీడియోస్ పెట్టడం ఇట్లా చేశారు. తినకు కూడా ఒక్క నిమిషం చాలదు అట్లనే వీడియోస్ పెట్టడానికి దానికి. బట్ హీఈస్ అ గుడ్ పర్సన్. ఎవరి పాప నాళ్ళే పోతారని వదిలేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన సినీ ఇండస్ట్రీలో ఒకరికొకరు వీళ్ళైతే హెల్ప్ చేసుకోవాలి. ఏదో సామెత ఉంది, ఒక బావిలో కప్పంట అది పైకి వెళ్తూ పక్కన వాళ్ళు వెళ్ళనీయకుండా లాగుతూ ఉంటుందంట కిందకి. అలా ఏంటంటే ఎందుకు అలాగా? ఇప్పుడు అతను ఎవరి గురించి ఏమనలేదు, ఎవరిని ఏమనట్లేదు, తన లైఫ్ తను చూసుకుంటున్నాడు. తను షూటింగ్స్ కూడా మనీ గురించి కాదు, ఎందుకంటే తన ఇన్కమ్ తనకు వస్తుంది మంత్లీ. ఏంటంటే తనకున్న ఇంట్రెస్ట్ తోటి, తనకున్న సరదాతోటి చాలామంది సెలబ్రిటీస్ తోటి తను చాలా క్లోజ్ అనమాట. ఇట్లానే టిక్ టాక్స్ అట్లా షూటింగ్స్ చేసుకుంటూ తన లైఫ్ తను ఉన్నాడు. అలానే ఎవరు వచ్చినా కూడా ఇంటికి నేను స్వతహాగా చూశాను అనమాట. ఫుడ్ పెట్టకుండా వాళ్ళకి పంపించడు, వీలైనంత హెల్ప్ చేస్తాడు, మనీ పరంగా హెల్ప్ చేస్తాడు. అండ్ నేను కూడా కొన్ని రోజుల నుంచి తనతోటే ఉంటున్నాను. A to Z తనతో ఉన్న వాళ్ళకి అన్నీ తనే చూసుకుంటాడు. అంటే చాలామంది ఒక ఛాయ్ తాగిపించడానికి కూడా అట్లాంటిది హీస్ అ గుడ్ పర్సన్ యాక్చువల్లీ. ట్రోలింగ్స్ అంటారా? ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళకి ఏం తెలుసు? బ్యాడ్ కామెంట్స్ ఈవెన్ నా మీద పెడతారు, తన మీద పెడతారు, అందరి మీద పెడతారు. మా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అన్న ఉద్దేశమే మాది తప్ప అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే కూడా బాధపడతారు కదా. సో కాబట్టి ఏంటంటే మంచిగా ఉందాము, ఇలా కాదు ఇలా కావాలి వీడియోస్ అట్లా ఏదైనా కామెంట్స్ పెట్టొచ్చు. బట్ బ్యాడ్గా కామెంట్స్ పెట్టడము, ఈవెన్ తనకి నాకు కూడా చాలామంది అలా పెడుతూ ఉంటారు. నేను అవన్నీ పట్టించుకోను. బట్ ఎక్కడో ఒక దగ్గర అయితే మనసులో ఒక హర్టింగ్ అయితే అనిపిస్తుంది కదా నెగిటివ్గా మాట్లాడుతుంటే అట్లా. కానీ సో ఎవరు గుడ్ అండి? నో వన్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ ద వరల్డ్. సో ఎవరు కరెక్ట్ లేనప్పుడు ఎదుటి వాళ్ళకి మనం వేలెత్తి చూపించే అర్హత మనకి లేదు. సో కాబట్టి మంచిగా తీసుకుని సపోర్టివ్గా ఉండండి. థ్యాంక్ యూ. నాతో చాలా సంవత్సరాలుగా కుర్చీ తాత కూడా ప్రయాణం చేస్తున్నాడు. తాత, నేను ఎట్లాంటి వాడిని చెప్పి కుర్చీ తాత? ఇతని గురించి తప్పు మాట్లాడమే పెద్ద తప్పు. ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణం, అర్ధరాత్రి పైన ఇంట్లో వంట లేకపోయినా కూడా వండి అన్నం పెట్టే మంచి మనసు. అలాంటి మనిషిని బాధ పెట్టడం ధర్మం కాదు. నీకేమన్యాయం చేసిండు? అతనికి ఏమైనా సాయం చేసినావా? మీరెవరండి అతన్ని విమర్శించడానికి? వద్దు. ఎదుటి వారిని విమర్శించడం వదులు. నీ ఇంట్లో ఏమైతుందో ముందుగల చూడు, ఆ తర్వాత పక్కింట్లో తొంగి చూడుబే. నన్ను కుర్చీ తాత అంటారు. కాలాపాష. మంచోళ్ళకు మంచోని, మూర్ఖత్వానికి మూర్ఖత్వాన్ని. మళ్ళొకసారి ఇట్లాంటి కామెంట్రీలు పెట్టిందనుకో, ఎవడైతే పెట్టిండో వాడు ఎక్కడ దొరికినా కుక్కని కొట్టినట్టు కొడతా, కుర్చీ మర్చేసి. నెక్స్ట్. సో విన్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి నాయుడు అండ్ ఆల్సో కుర్చీ తాత. అసలు మాదంతా ఒక టీము. మా టీం అంతా చాలా యునైటెడ్గా ఉంటాము. నేను, ఉప్పల్ బాలు, స్వాతి నాయుడు, కుర్చీ తాత, అగ్గిపెట్టి మచ్చ, టిక్ టాక్ దుర్గారావు, ఖతర్ పాప, ఫేస్బుక్ స్టార్, ఆవేశం స్టార్, బంజారీస్ ప్రశాంత్, ఇలా చెప్పుకుంటూ పోతే మా చాలా పెద్ద టీము. మేము చాలా యునైటెడ్గా ఉంటాము. వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేస్తాను, నాకు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకేనా? మా టీంతో మాత్రం పెట్టుకోవద్దు. బాయ్.